థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం తరఫున ఉమ్మడి అభ్యర్థిగా, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అయితే నేను ఇక్కడికి వచ్చి ఒక 1.5 month అవుతుంది. ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి మా ప్రచారం స్టార్ట్ చేశాం. అన్ని విధాలుగా ఎలక్షన్ ఇంజనీరింగ్ అంతా అప్లై చేసాం. సైంటిఫిక్గా ఎట్లా ప్రచారం చేస్తే మేము ప్రజల్లోకి వెళ్తాం అనేది చేసాం. మీ అందరికీ తెలుసు. కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ లాగా డిజిటల్ బళ్ళు తిప్పుతున్నాం. మేము కూడా ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేశాం. దగ్గర వీలైనంత 7 సెగ్మెంట్లో అసెంబ్లీ అభ్యర్థులతో కలిపి డోర్ టు డోర్ ప్రచారం చేశాం. మా అధినేత ఇచ్చిన సూపర్ 6 స్కీమ్స్ అన్నీ కూడా ప్రచారం చేశాం. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సూపర్ 6 ఎలా మీకు బెనిఫిట్ అవుతుంది, గత ప్రభుత్వం కంటే ఇది ఎంత మంచి మెరుగ్గా ఉంటుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాం. అయితే ఇప్పుడు నామినేషన్ అయిపోయిన తర్వాత, ఈ 30వ తారీఖు అయిపోయిన తర్వాత మనకైతే తక్కువ టైం ఉంది. 13వ తారీఖు ఎలక్షన్ కాబట్టి తక్కువ టైం ఉంది. కాబట్టి మేము ఎంపీ అభ్యర్థులను ఏం చేస్తున్నామంటే, అసెంబ్లీ సెగ్మెంట్లో సెక్షన్స్ వైజ్ సెక్టేరియన్ గ్రూప్స్ అంటాం. యువతకు ఒక మీటింగు, స్త్రీలకు ఒక మీటింగు, దళితులకు ఒక మీటింగు, అలాగే ఇంకా ప్రొఫెషనల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఒక మీటింగ్. ఇట్లా మీటింగ్స్ వైజ్ చేస్తూ మీటింగ్స్ అన్ని అడ్రస్ చేస్తున్నాం. మేము చేయబోయే కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం ఫెయిల్ అయిన విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అయితే చిత్తూరు డిస్ట్రిక్టు, చిత్తూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇష్యూస్కి వస్తే, ప్రథమంగా ఇక్కడ నేను గమనించింది నిరుద్యోగ సమస్య. కొన్ని వందల గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మామూలు ఆర్ట్స్ సైన్స్ గ్రాడ్యుయేట్స్, తర్వాత పాలిటెక్నిక్, ఐటీఐ నుంచి బయటకు వస్తున్నారు. వీళ్ళెవరికి ఉద్యోగాలు దొరకటం లేదు. కొంతమంది బెంగళూరు, చెన్నై, హైదరాబాద్కి వలస వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడ కూడా వీళ్ళ క్వాలిఫికేషన్ తగిన ఉద్యోగాలు రావట్లేదు, తక్కువ కూడా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం. అన్ని మీటింగ్లో మీరు గమనించే ఉంటారు. పారిశ్రామిక కారిడార్ ఒకటి మనం తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. ఈ పారిశ్రామిక కారిడార్లో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ కాకుండా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు పెట్టడానికి దాని యొక్క పాసిబిలిటీస్ అన్ని స్టడీ చేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అమర్నాథ్ రెడ్డి గారు మీకు ఏపీఐఐసి కింద కొంత ల్యాండ్ అలాట్ చేశారు ఇండస్ట్రియల్ జోన్ కింద. దానిలో ఇప్పుడు కొన్ని చిన్న ఇండస్ట్రీస్ ఉంది, దాన్ని వాడుకొని ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటాయో ఎంఎస్ఎంఈలు పెడదామని అనుకుంటున్నాం. ఈ ఎంఎస్ఎంఈలు ఎలా పెడతారు, అది క్యాపిటల్ కావాలి కదా. తర్వాత దీని సోర్స్ ఏంటి, ఈ విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి రాగానే వీళ్ళు ఎలా అందుకుంటారు అనేది మీకు డౌట్ రావచ్చు. అయితే దానికి సంబంధించినవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతున్న స్కీమ్స్ ఉన్నాయి. ఆత్మనిర్భర్ కింద, సెల్ఫ్ రిలయన్స్, ఇండిపెండెంట్ కింద ప్రజలు, యూత్ అంతా కూడా మీరు ఇండస్ట్రీలు పెట్టుకోండి, సొంతంగా సెల్ఫ్ రిలయంట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోండి, దానికి మేము సహాయం చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం అని కొన్ని ఇండస్ట్రీస్ని గుర్తించింది. అట్లా గుర్తించిన వాటిలో డిఫెన్స్ ఇండస్ట్రీ ఒకటి, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఒకటి, తర్వాత సోలార్ ఒకటి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. డిఫెన్స్ వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తున్నారు, మీరు పెట్టండి అంటే కుదరదు కదా. దానికి ఎలా ప్రోత్సహిస్తున్నారంటే, దానికి సప్లై, డిఫెన్స్ ఇండస్ట్రీకి సప్లై చేసే పార్ట్స్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ పెట్టుకునే విధానం ఉన్న వాటిని ఇంతకుముందు వరకు మనం దిగుమతి చేసుకున్నాం. ఆ దిగుమతిని ఆపేసి మీరు దేశీయంగా చేయండి అంటే, దిగుమతి ఎప్పుడైతే రాదో దేశీయంగా
వాటిని డెవలప్ చేయాలని ఆయన ఉద్దేశం. అట్లా తీసుకుంటే యువ పారిశ్రామికవేత్తలందరూ కూడా దాన్ని పట్టుకొని ఇప్పటి వరకు 1700-1800 ఐటమ్స్కి ఇండస్ట్రీలు పెట్టి డిఫెన్స్కి సప్లై చేస్తున్నారు. తర్వాత ఇంకా కొంత మిగిలి ఉంది. మన సౌత్ మాత్రం మనం సరిగా దాన్ని క్యాప్చర్ చేసుకోలేకపోయాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత యువత అందరికీ, ఇంజనీరింగ్ యువతకి, పాలిటెక్నిక్, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే దీనికి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి, అవసరం ఉంటుంది. ఆర్థిక అవసరాలు లేకుండా యూనిట్లు పెట్టలేవు. దానికి కానీ బ్యాంక్స్ని తీసుకొచ్చి బ్యాంక్స్ కానీ తర్వాత అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, మనకు కూడా ఇండస్ట్రియల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏపీఎస్ఎఫ్సి ఉంది, ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. వీటి నుంచి తీసుకొని వీళ్ళకి అందరికీ సపోర్ట్ చేస్తాం. తర్వాత సబ్సిడీ ఎప్పుడైతే వస్తుందో వీళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ తొందరగా వస్తుంది. ఒక 2-3 సంవత్సరాల్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ అయిపోతుంది. సబ్సిడీ వాడుకుంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా అందరూ లాభాల్లోకి వస్తారు. వచ్చిన ప్రతి వాళ్ళు కూడా 10 నుంచి 15 మంది, ఇండస్ట్రీని బట్టి 20 మంది దాకా కూడా ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఈ విధంగా 100 పెడితే మనకు 1500 నుంచి 2000 ఎంప్లాయ్మెంట్ మన యొక్క చిత్తూరు కాన్స్టిట్యున్సీలోనే అవుతుందని మేము ఊహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా జరగబోయే విషయం. అయితే మనకున్న ప్రధాన సమస్య ఏంటంటే అమ్మకం, సేల్స్ అనేది సేల్స్ అండ్ మార్కెటింగ్. మనం చేసిన ప్రోడక్ట్ పోవటం చాలా ఇబ్బంది అని మన వాళ్ళు ఫీల్ అవుతుంటారు. మనం చేసిన దాన్ని ఎవరు కొంటారు ఇక్కడ అనేది కదా. అయితే మనకి ఇక్కడ మద్రాసును, బెంగళూరు ఉన్నాయి. మద్రాసులో బోల్డ్ అనే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, మద్రాసులో ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మద్రాసులో ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఉన్న ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటిల్లో కానీ మనం ముందెళ్ళి మాట్లాడుకొని మేము ఈ పార్ట్స్ తయారు చేస్తాం, మీకు ప్రీ అగ్రిమెంట్ చేసి మీకు అమ్ముతాము అని చెప్తే రేటు కూడా ఫిక్స్ చేసుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వగానే అక్కడికి సప్లై అయిపోతుంది. అక్కడ సప్లై అయిపోగానే మీకు అమౌంట్స్ వస్తాయి. కాబట్టి ఇండస్ట్రీ దెబ్బతినే ఛాన్స్ చాలా తక్కువ. అలాగే మీకు తెలుసు, ప్రతి ఇండస్ట్రీ కూడా సొంతంగా వాళ్ళు ఏం చేయరు. మెయిన్ పార్ట్స్ తప్పితే మిగతా అన్ని అవుట్ సోర్స్ చేస్తారు. ఇప్పుడు హుందాయ్ కానీ, ఎన్ఫీల్డ్ కానీ, ఫోర్డ్ కానీ, లేకపోతే మారుతి సుజుకి కానీ వీళ్ళందరూ కూడా అవుట్ సోర్స్ చేస్తారు. ఆ అవుట్ సోర్సింగ్ ఎంఎస్ఎంఈలు మనం ఎందుకు పెట్టుకోకూడదు అనేది మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మెడ్రాస్లో నుంచి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇప్పుడు ఇండస్ట్రీ 100 కిలోమీటర్లు లోపల పెట్టొద్దు, పొల్యూట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి 100 కిలోమీటర్ బియాండ్ 100 కిలోమీటర్స్ పెట్టాలి అని అనుకుంటే బియాండ్ 100 కిలోమీటర్స్ ఊహిస్తేనే చిత్తూరు డిస్టిక్ ఉంది. బెంగళూరుకి 150 ఊహిస్తేనే మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఉంది. కాబట్టి మనం ఇది పెట్టుకొని ఈ ఆపర్చునిటీని క్యాప్చర్ చేసుకున్నాం. చాలామంది యువత నేను ఇది మాట్లాడినప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు రండి, మేము ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తీసుకొని పట్టిస్తాము అని అంటున్నారు. సో నేను ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన వెంటనే హెల్ప్ డెస్క్ పెడుతున్నాను, అది యాక్టివేట్ అయిపోతుంది. యువత అంతా కూడా ఉత్సాహం ఉండి నేను పారిశ్రామికవేత్త అవ్వాలనుకున్న యువత అంతా కూడా మా దగ్గరికి అప్లికేషన్తో వస్తే వీళ్ళకి నేను ఏ స్కీమ్ నుంచి ఏ ఇండస్ట్రీ సూటబుల్, ఆయనకి ఏది ఇంట్రెస్ట్, తర్వాత ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి సహాయం కూడా చేస్తాం. వీళ్ళకి ఆల్రెడీ ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది. ఆ ల్యాండ్ అలాట్మెంట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు తెచ్చుకుంటే ఇంకా మంచిది, లేదంటే వీళ్ళకి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేస్తాం అట్ ఏ సబ్సిడైజ్డ్ ప్రైస్. సో అందుకని యువత అంతా చిత్తూరు డిస్ట్రిక్ట్లో దీన్ని వాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే సోలార్ కూడా మనం ఏం చేసే పని లేదు. మనకు సహజసిద్ధం వచ్చిన సన్లైట్ ఉంటుంది, దాని నుంచి పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ పవర్ ప్రొడ్యూస్కి పెద్ద యూనిట్లు పెట్టాలంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ 1 crore హౌసెస్కి ఈ సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నారు. 1 crore హౌసెస్లో ఒక 25 lakhs మనం సౌత్ కానీ తీసుకుంటే ప్రతి ఇంటి మీద 25 lakhs, కొంచెం దాని పెద్ద ఖర్చు కూడా ఓనర్కి పవర్ బిల్ మీద సేవ్ అవుతుంది. అసలు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. ఈ సప్లై చేసినోడికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. తర్వాత సప్లై చేసిన ఎంప్లాయీస్కి కూడా ఈయన ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు. ఈ విధంగా అది ఒక పెద్ద బిజినెస్ ఎంటర్ప్రైనర్షిప్ కూడా తయారవుతుంది. ఇంకా ముందు ఈ సంవత్సరం 1 crore అయితే నెక్స్ట్ మనం మొత్తం 145 కోట్ల ప్రజలు, ఈ హౌసింగ్ ఉన్న వాళ్ళకి దగ్గర 60% హౌసింగ్ ఉంది. అంటే మనం దగ్గర 90 కోట్ల ప్రజలు ఉన్నాం. మనం 90 కోట్లకు కానీ మనం ఎలక్ట్రిఫికేషన్ చేసుకుంటా పోతే ఈ ప్రతి వాళ్ళు పెద్ద బిజినెస్ అయి కూర్చుంటారు. అంత లార్జ్ స్కేల్ ఆలోచిస్తే ఈరోజు 1 కోటి, రేపు 2 కోట్లు, ఎల్లుండి 3 కోట్లు, ఇట్లా కొన్ని సంవత్సరాలు పట్టిద్ది మనకి సోలార్ పెట్టుకోవాలంటే. సో అట్లాగా ఎట్లాంటి ఇండస్ట్రీలో కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి వస్తే, మేము ఎవరికి ఇది రాయని చెప్తే ఆయనకి ఇంట్రెస్ట్ రాదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎంతసేపు నాకు ఎంప్లాయ్మెంట్ చేయాలి, జాబ్ రావాలని వస్తే ఇది రాదు. నేను ఎంటర్ప్రినర్షిప్ చేయాలి, నేను 10 మందికి జాబ్ ఇవ్వాలి, ఈ అవకాశాన్ని వాడుకోవాలనే తృష్ణ, ఇంట్రెస్ట్
ఎంతూజియాజం ఇవన్నీ ఉంటే వర్కౌట్ అవుతుంది. వాటికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదొకటి. 2, మనకి ఇక్కడ ఉన్న వాటిలో నీటి పరిశ్రమ, నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు, తర్వాత వ్యవసాయానికి నీళ్ళు రావట్లేదు, తర్వాత బోర్లు వేసుకుంటేనేమో 500 నుంచి 1200కి వెళ్ళిందని చెప్తున్నారు ఇప్పుడు అడుగులు కిందకి వెళ్తే. ఎందుకంటే డ్రై అప్ అవుతుంది, వాటర్ టేబుల్ గెట్టింగ్ డ్రైడ్ అప్. సో దీని అంతటి కారణం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు. వర్షం ఉన్నప్పుడు మనం దాన్ని కరెక్ట్గా చెట్టుకోలేకపోతున్నాం, వర్షం లేనప్పుడు మాత్రం నీళ్లు లేవని ఏడుస్తున్నాం. సో దీనికి గాను చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద ప్లాన్ వేశారు. 14 to 19 ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని మనం వెంటనే డెవలప్ చేస్తే దాని నుంచి మనం రివర్స్ ఇంటర్ కనెక్షన్ అంటారు, గోదావరి కృష్ణా రివర్ కానీ అనుసంధానం చేస్తే ఆ నీళ్లు తీసుకొచ్చి, మీ అందరికీ తెలుసు గోదావరిలో వాటర్ చాలా రైనీ సీజన్లో కొన్ని వందల వేల టీఎంసీలు, క్యూసెక్లు కాదు టీఎంసీలు. టీఎంసీ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ వాటర్ బాడీ ఒక టీఎంసీ అంటే. అట్లాంటి కొన్ని వేల లక్షల టీఎంసీలు మనం గోదావరికి ఎక్కువైపోయి సీజన్లో వరదలు వచ్చి సముద్రంలో వదులుతున్నాం. అట్లాంటి వాటర్ని కానీ మనం కృష్ణాకి తీసుకొస్తే, కృష్ణాలో కొంచెం తక్కువ వాటర్ ఉంది, క్యాచ్మెంట్ ఏరియా తక్కువ, ప్రతిసారి మనం ఇబ్బంది పడుతున్నాం. క్యాచ్మెంట్ ఏరియా తక్కువ, తర్వాత అలమెట్టి పెరిగినందువల్ల వాళ్ళు చేస్తున్న కెనాల్ సిస్టమ్ వల్ల మనకు నీళ్లు తక్కువ వస్తున్నాయి. గోదావరి నుంచి కానీ తీసుకొని మనం శ్రీశైలంలో కానీ పెట్టుకోగలిగితే, ఆ డ్యామ్లో నుంచి మనకి గ్రేట్ ఎన్టీఆర్ గారు చేసిన తెలుగు గంగ ఉంది, విచ్ ఈజ్ ఏ న్యాచురల్ గ్రావిటీ ఫ్లోయింగ్ సిస్టమ్. ఇంకోటి హంద్రీ నీవా ఉంది, అది మనం లిఫ్ట్ ఇరిగేషన్ కింద పెట్టుకున్నాం. అదేమో తెలుగు గంగ అప్పర్ రాయలసీమ అన్ని కవర్ చేస్తుంది, హంద్రీ నీవా లోయర్ రాయలసీమ అంతా కవర్ చేస్తుంది. మనం కుప్పం దాకా వెళ్ళిపోతుంది, పలమనేరు కుప్పం అంతా వెళ్ళిపోతుంది. సో వీటిని కానీ యాక్టివేట్ చేద్దామని చంద్రబాబు గారు మీకు నీటి సౌకర్యం ఇద్దాం రాయలసీమని 72% ఆఫ్ ది ప్రాజెక్ట్ని ఆయన ఉన్నప్పుడే తొందర చేశారు. అన్ఫార్చునేట్లీ మనం అందరం కలిసి ఆ అభివృద్ధిని కట్ చేసేసాం, వాడగొట్టాం. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మిగతా 28%ని కంప్లీట్ చేయకపోగా ఎక్కడుందో ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే ఉంది. దాని ప్రతిఫలంగా మనకి ఇక్కడ నీటి సౌకర్యం లేదు. అది కంప్లీట్ చేసి రివర్ అనుసంధానం చేస్తే రాయలసీమకు నీటి విషయం అసలు ఉండదు, నీటి ఎద్దడి అనేది ఉండదు. దాని నుంచి మనం తీసుకొని వచ్చి వాటర్ పెట్టుకోవచ్చు. ఈ రెండిటికి కానీ కెనాల్కి వస్తే పెట్టుకోవచ్చు. అయితే హంద్రీ నివాలో ఉన్న ఇంకొకటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ కాలువ చంద్రబాబు నాయుడు గారు కావాలని లైనింగ్ లేని కాలువ వేశారు. ప్రతి కాలువకి మీకు లైనింగ్ ఉంటుంది. తెలుగు గంగా చూడండి సిమెంట్ లైనింగ్ ఉంటుంది, దీనికి మాత్రం లైనింగ్ లేదు. ఎందుకంటే మనకి కృష్ణా రివర్లో నుంచి 40 టీఎంసీ వాటర్ హంద్రీ నివాకు తీసుకోవచ్చు అని యాజ్ పర్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే 40 టీఎంసీ రైనీ సీజన్లో కానీ మనం తెచ్చుకుంటే, ఈ లైనింగ్ లేని కాలువలో కానీ నీళ్ళు వదిలితే కొన్ని వాటర్ టీఎంసీ ఇంకిపోతుంది, వచ్చినట్టు ఇంకిపోతుంది. దానివల్ల ప్రతిఫలం ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇంకిపోయిన వాటర్ అంతా చుట్టుపక్కల రేడియస్ ఆఫ్ కొన్ని కిలోమీటర్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతున్న ఉద్దేశంతో దాన్ని లైనింగ్ చేయలేదు. సో ఇట్లాంటి ఉన్నతమైన ఉద్దేశాలతో అని పెడితే అది మాత్రం కాకుండా చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం రాగానే దాన్ని ఫస్ట్ టేకప్ చేస్తారు. 28% అయిపోయి రివర్ ఇంటర్ కనెక్టివ్ అయిపోతే మనకి ముందు వర్షాభావ పరిస్థితులతో సంబంధం లేకుండా మనకి వాటర్ వస్తుంది. రాయలసీమలో వ్యవసాయానికి వస్తుంది, త్రాగునీరు వస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో చంద్రగిరిలో కొన్ని కొండల ప్రాంతాలు ఉన్నాయి, వాటికి మాత్రం ఈ నీరు వెళ్ళదు. అక్కడ మాత్రం చెరువుల మీద ఆధారపడిన నీళ్లు మాత్రమే మనం ఒడిచిపెట్టగలం. అక్కడ 30 చెరువులు, మేజర్ చెరువులు ఉన్నాయి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా ఎక్కడైతే కెనాల్ సౌకర్యం లేదో చెరువుల సహాయంతో, కెనాల్ సౌకర్యం ఉన్న చోట వాటర్ తోటి గ్రౌండ్ వాటర్ రిప్లెనిష్మెంట్ చేసుకుంటారు. ఇంతటి ఉన్నదాన్ని చంద్రబాబు గారు చేస్తారు కాబట్టి ఆయన పవర్లోకి వస్తే ఇవన్నీ సాధ్యం అవుతాయి. సో దానికి ఒకటి మేము ఐడెంటిఫై చేసాం. తర్వాత మూడో సమస్య మనకి చేనేత కార్మికులది ఉంది. నగరి ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి గత కొన్ని డికేడ్స్గా చేస్తున్నారు పని, కానీ రావాల్సినంత ప్రతిఫలం రావట్లేదు. 10 గంటలు పని చేసినా హ్యాండ్ మౌత్ అవుతుంది, కానీ సర్ప్లస్ మిగలటం లేదు వాళ్ళకి. దానికి గాను మనం ఎట్లాంటి ఫెసిలిటీ వాళ్ళకి ఇవ్వచ్చు? ఫైనాన్షియల్ ఫెసిలిటీయా, లేకపోతే రా మెటీరియల్ సప్లయా, లేకపోతే టెక్స్టైల్ పార్క్ తీసుకోవటమా మీడియం సైజు అనేసి మేము ప్లాన్ చేస్తున్నాం. వీటన్నిటిని మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్తో మాట్లాడుతున్నాను నేను ఆల్రెడీ. అది కానీ వస్తే అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం. అయితే దీనికి కాన్సిక్వెన్షియల్గా ఒక ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే టెక్స్టైల్ పార్కు టెక్స్టైల్ ఉంటుందో రంగు నీళ్లు ప్రాబ్లం ఉంటుంది, డైయింగ్ అంటారు.
ఈ రంగు నీళ్ళు ఎప్పుడైతే వచ్చి మొత్తం వాటర్ని పొల్యూట్ చేస్తుంది, గ్రౌండ్ వాటర్ని. మీరు ఎంత వాటర్ వదిలేస్తే అది పొల్యూటెడ్ కెమికల్ వాటర్ కాబట్టి పొల్యూట్ చేస్తుంది. ఆ వాటర్ను కూడా ట్రీట్మెంట్, ఈ టెక్స్టైల్ పార్క్తో పాటు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అది కానీ అయిపోతే ఈ రంగు నీళ్ళు ప్రాబ్లం, పొల్యూషన్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కాంప్రహెన్సివ్ ఐడియా కూడా ఉంది. అలాగే వ్యవసాయదారులకు సబ్సిడైజ్ కోల్డ్ స్టోరేజ్ తీసుకొస్తే వీటిని ఎట్లా మనం రైతులకు సహాయం చేయొచ్చు అని అనుకుంటున్నాం. ఈ సబ్సిడైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ కూడా ఇండివిజువల్ చేయాలి కానీ కమ్యూనిటీస్ చేయవు. కాబట్టి ఇది ఒక అవకాశం నిరుద్యోగులకి. ఖచ్చితంగా ఏదన్నా ఒకటో రెండో మీరు కోల్డ్ స్టోరేజ్ని కానీ బ్యాంక్స్ ఫైనాన్స్తో తెచ్చుకుంటే 40% సబ్సిడీ దొరుకుతుంది. కోల్డ్ స్టోరేజ్ ఉంటే మీరు అది మెయింటైన్ చేసుకుంటే అదే పెద్ద ఉద్యోగం. దాని నుంచి ఒక 5-6 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. రైతులకి హెల్ప్ అయినట్టు ఉంటుంది, వాళ్ళు రేట్ వచ్చినట్టు అమ్ముకుంటారు, వీళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో అలాగే ఇంకా మనకి అక్కడ ఈ పట్టు పురుగుల పరిశ్రమ కూడా ఉంది మనకి అక్కడ. వాటి నుంచి వచ్చింది ప్రొడ్యూస్ చేసిందంతా కూడా వీళ్ళు తీసుకుపోయి బెంగళూరులోనే అక్కడ అమ్ముతున్నారు. దానికి గాను సిల్క్ సంబంధించిన ఒక చిన్న కుటీర పరిశ్రమలు కానీ పెట్టుకుంటే దాని నుంచి సిల్క్ ఇదంతా తీసి వీలైతే దాన్ని సిల్క్ థ్రెడ్స్ తయారు చేసి సప్లై చేయడానికి వీలవుతుంది. వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మిగులుతాయి, అక్కడికి పోవడానికి వీళ్ళకి మంచి రేటు కూడా వస్తుంది. వాళ్ళే వచ్చి ఇక్కడ నుంచి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది, వీళ్ళు అక్కడ అమ్ముకునేది కాదు, అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇలాగ రకరకాల సమస్యలు. మీరు ఇక్కడ షుగర్ కేన్ గురించి కూడా మీరు చూస్తుంటారు. షుగర్ కేన్ అగ్రికల్చర్ షుగర్ కేన్ పండించే ఫార్మర్స్ బాగున్నారు, మిల్స్ మాత్రం సిక్ అయిపోయింది. నేను మొన్న వస్తామంటే లారీలు తమిళనాడుకి సప్లై చేస్తున్నారు. అంటే మన మిల్స్ అన్నీ పోయినాయి, సహకార మిల్స్ పోయినాయి, కాంతసారి మిల్స్ పోయినాయి. ప్రైవేట్ సెక్టర్లో మాత్రం బాగా చేస్తున్నాయి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వాటికి సప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రాఫిట్ కోసం పనిచేస్తారు. కోఆపరేటివ్ మిల్స్, కాంతసారి మిల్స్ ప్రాఫిట్ కాకుండా నో ప్రాఫిట్ నో గెయిన్ కింద పనిచేస్తాయి. ఎంప్లాయ్మెంట్ కోసం, రైతుల కోసం పనిచేస్తాయి. నేను పోయి ఢిల్లీలో కూడా కంటెస్ట్ చేయొచ్చు, అది వాళ్ళకి తెలియని తనం ఒకటి. తర్వాత ఎవరైతే విమర్శ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా తెలియని తనం ఏంటంటే, మన పివి నరసింహరావు గారు మన ఏపీకి సంబంధించిన రామ్టెక్లో గెలిచి సెంట్రల్ మినిస్టర్ చేశారు. జయప్రద గారు ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి యూపీలో గెలిచి చేశారు. ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు కూడా మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చిత్తూరుకు సంబంధించిన ఆయన ఒంగోలు పోయి కంటెస్ట్ చేస్తున్నాడు. నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వచ్చి నరసరావుపేటలో చేస్తున్నాడు. అలాగే నందిగామ సురేష్ బాపట్లో వచ్చి చేస్తున్నాడు, ఆయన ఏదో డిస్టిక్ట్. అలాగే సంతనూతలపాడు నియోజకవర్గంలో ఒక అతను ఉన్నాడు మేరుగు నాగార్జున అని, ఆయన ఎక్కడో గుంటూరు నుంచి వచ్చి కంటెస్ట్ చేస్తున్నాడు. వాళ్ళందరూ లోకలా, మీకు ఏమైనా అర్థమైందా? వాళ్ళందరూ నాన్ లోకల్ అయినప్పుడు నేను ఎందుకు నాన్ లోకల్ అని అడుగుతున్నారు తెలియదు. ఈ నాన్ లోకల్ అనేది ఎంపీకి సమస్య కాదు. అసలు ఎంపీ అనే వ్యక్తి ఊరికి నియోజకవర్గంలో గెలవటం కోసమే అతను కేటగరైజ్ చేస్తారు. ఒక్కసారి గెలిచిన తర్వాత ఇతను ఆ నియోజకవర్గం అభ్యర్థి, రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థి, దేశానికి సంబంధించిన అభ్యర్థి, అంతర్జాతీయ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థి. ఎందుకంటే ఫారిన్ పాలసీలో కూడా ఈయన పాలసీ మేకింగ్లో పాల్గొంటాడు. కాబట్టి ఇట్లాంటి అమాయకంగా మాట్లాడితే మీరే చెప్పండి, నా దాకా తీసుకురావద్దు, పిచ్చోడా అది చదువుకోకుండా మాట్లాడుతున్నావు అమాయకుడు అని మీరు చెప్పేసి. మీ దానికి వస్తే ఒకసారి నాకు కనపడతారా? ఒకసారి వాటర్ వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది, తెలుసు కదా. అయినా నేను చెప్పేది నేను చెప్పినాక మీరు మాట్లాడాలి, నేను చెప్పనేయండి. ఒకటి, అంద్రీనివా రాజశేఖర్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. తర్వాత మన 14-19లో బ్రహ్మాండంగా కంప్లీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రాజెక్ట్ కూడా మనకులాగా ఏదేదో సర్జరీ లాగా ఇదిగో ఇది కత్తి పెట్టి కట్ చేస్తాను గంటలు అంటే అవ్వదు. ప్రతి ప్రాజెక్ట్కి టైం ఫ్రేమ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్లో ఆ ఫ్రేమ్లో పనిచేయాలి. ఇట్ టేక్స్ ఇయర్స్ ఆఫ్ టైం. అయితే ఈ ఇంటర్ కనెక్టివిటీ రివర్ అని చెప్పాను కదా, ఇంటర్ కనెక్టివిటీ రివర్ అనేది ప్రపోజల్ ఆల్రెడీ ఉంది. కరెక్ట్గా స్టార్ట్ లిఫ్ట్ ఇరిగేషన్తో తెచ్చుకోవాలి మనం. కరెక్ట్గా స్టార్ట్ చేసి దాని కాలువ కొంతకాలం తవ్విన తర్వాత వాడగొట్టాం మనం. ఈ ప్రభుత్వం దాన్ని ఇంతవరకు ఇనిషియేట్ చేయలేదు. మీకు నీళ్లు ఎందుకు రాలేదంటే ఇది మెయిన్ కారణం. అయితే కృష్ణాలో లేవా నీళ్లు, అయ్యే రావాలని మీరు అడగొచ్చున్నాను. కృష్ణా రివర్లో వచ్చే నీళ్లు కృష్ణా వాటర్ ఆంధ్రాకి డివైడ్ చేస్తుంది. ఎవరి షేర్ ఏంటో మీరు నాకు సంబంధించిన వరకు ప్రసాదరావుగా మాత్రమే చూడండి. నాకు సంబంధించిన వరకు నాకు రిఫరెన్స్ లేదు, నేను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టేక్. ఎంపీగా ఫస్ట్ టైం వచ్చాను. నన్నుగా చూడండి. పాతోళ్ళు చేశారు విత్ రిఫరెన్స్ టు శివప్రసాద్, విత్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్ చూస్తే అన్యాయం. నా క్యాపబిలిటీ వేరు,
నా నాలెడ్జ్ వేరు, అతని క్యాపబిలిటీ వేరు, అతని నాలెడ్జ్ వేరు, రెడ్డిప్ప క్యాపబిలిటీ వేరు. డోంట్ కంపేర్, డోంట్ టేక్ రిఫరెన్స్ టు సంబడి ఎల్స్, రిఫర్ టు మై పర్ఫార్మెన్స్. రాజకీయంలో లేదు కాబట్టి రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై డిపార్ట్మెంట్, టేక్ రిఫరెన్స్ టు మై పర్ఫార్మెన్స్ ఇన్ మై బిజినెస్. నేను 2 రంగాల్లో చేశాను, అంతవరకే మాట్లాడండి. ఈ వేరే వ్యక్తితో మాట్లాడకూడదు. నేను బిజినెస్లో కూడా ఇదే చెప్తాను, డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఇట్ ఈస్ మీ, ఇట్ ఈస్ మీ, ఇట్ ఈస్ మీ, దట్స్ ఆల్. ఇది కంప్లీట్ కాలేదు. ఈయన దళిత ఎంపీలు పవర్ ఇవ్వలేదు అని అంటున్నారు. ఏ నాయకత్వం కానీ అధినాయకత్వం కానీ అభివృద్ధి చేస్తానంటే చేయబాకయ్యా అనేది ఎవరు ఉండరు. అందులో చంద్రబాబు నాయుడు గారు అసలు ఉండరు. అట్లా కాకుండా వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి అసలు నాకు ఇంట్రెస్టే లేదు, నేను చదవను, ఊరికే కూర్చొని అన్నం తినేసి తిరుగుతుంటాను, ఎన్నుకోబడ్డాను అని తిరిగే వాళ్ళకి ఎవరు సమాధానం చెప్పలేడు. ఎవడన్నా మాట్లాడినా కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీస్కి ఫేవర్గా మాట్లాడాను అనుకోండి, వెస్టెడ్ ఇంట్రెస్ట్తో మాట్లాడుకొని వద్దయ్యా ఎందుకు మాట్లాడుతాం అంటాడు. నేను చిత్తూరు డిస్టిక్ అభివృద్ధి గురించి మాట్లాడితే ఎవరన్నా నాయకుడు వద్దని చెప్తాడా? చెప్పదా? నేను అక్కడ పోయి రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి లేకపోతే మహేంద్ర గురించి ఏదైనా బడ్జెట్లో ఇది చేయండి సార్, వాళ్ళకు 500 కోట్ల బెనిఫిట్ వస్తుంది, నాకు 100 కోట్లు ఇస్తారు సార్ అని నేను అడిగితే యా యూఆర్ రాంగ్, మాట్లాడొద్దు అంటారు. నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్ట్ చెప్తా అంటే వద్దని చెప్పడానికి ఎవరికన్నా ధైర్యం ఉందా? మా అధినాయకుడు అసలు అందు చెయ్యి, నువ్వు ఎంతంత చేయి, ఐఎమ్ దేర్ బిహైండ్ యూ అంటాడు. అది మీ డౌట్స్ ఉంటే తీసేసుకోండి. బహుశా మీరు ఎన్నుకున్న నాయకులు, నేను వాళ్ళని ఏమి కామెంట్ చేయను, నన్ను మాత్రం వాళ్ళ రిఫరెన్స్తో చూడొద్దు. మై నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, మై ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్, నా గోల్ కూడా డిఫరెంట్. ఇది గుర్తుపెట్టుకొని నా సమర్థత మీద మాట్లాడండి. 2-3 ఏళ్ల తర్వాత మాట్లాడండి, యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ బ్యాడ్ అని చెప్పండి, లేకపోతే యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ గుడ్ అని చెప్పండి. ఐ యాక్సెప్ట్. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు మేక్. కాబట్టి ఇట్లాంటివి వద్దు. నాకైతే ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను చెప్పిన ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేస్తానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇఫ్ నాట్ హియర్, సెంట్రల్ గవర్నమెంట్లో నాకున్న ప్రతి ఇన్స్టిట్యూషన్ తెలుసు. నాకు ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి నాకు సోర్స్ అవుట్ చేయాలో తెలుసు, ఏది మాట్లాడాలో తెలుసు, పార్లమెంట్లో ఏ మినిస్ట్రీని కాంటాక్ట్ చేయాలో తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా చేయగలను అనుకుంటున్నాను. మీరు చెప్పిన రిఫరెన్స్ ఉన్న మినిస్టరు ఎవడన్నా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ని ఒక్కసారి కలిసినట్టు మీరు ఎక్కడన్నా తీపి చూపించండి. వాళ్ళ రిజిస్టర్లో పోయి కలిసి మాకు ఇది కావాలి అని చెప్పి ఏదన్నా మినిస్ట్రీ, ఫైనాన్స్, టెక్స్టైల్స్, ఇరిగేషన్, ఫారిన్ మినిస్ట్రీ, ఎనీ మినిస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి వీళ్ళ నోట్ ఏమైనా ఉందా, నేను కలవాలనుకుంటున్నాను అని ఎవరన్నా ఇండెంట్ ఉందేమో మీరు నాకు తీసుకొచ్చి చూపించండి. 2 ఏళ్ల తర్వాత నేను ప్రతి మినిస్ట్రీలో నా ఇండెంట్ ఉందని మీకు రికార్డు చూపిస్తా. పలానా ఆయన వచ్చి ఈ మినిస్ట్రీలో ఇన్ని అడిగాడు నన్ను, పలానా సబ్జెక్ట్ కొట్టి మన మినిస్టర్ డ్రా చేస్తారు. నేను కలవగానే పలానా ఎంపీ కలిశాడు, ఈ వాంటెడ్ దిస్ సబ్జెక్ట్స్ అని మినిస్టర్ డ్రా చేస్తారు. అవన్నీ రికార్డు మీకు చూపిస్తా. ఓకే, అందుకని హ్యావ్ కాన్ఫిడెన్స్, ఎలెక్ట్ మీ. ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ దిస్. వాట్ ఐ స్పీక్, ఇట్ ఈస్ ట్రూ. When I am serious, I expect you to be serious. This is the principle. That's all. విద్య గురించి కూడా మాట్లాడారు ఆయన. నాకు అవగాహన ఉంది. ఇక్కడ స్టేట్ యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ కాకుండా స్టేట్ యూనివర్సిటీ లేదు. మనకున్న ఏమో తిరుపతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బైఫర్కేషన్ అయిన తర్వాత స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ది వైస్ ఛాన్సలర్. ఛాన్సలర్ ఈజ్ ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటాడు. గవర్నర్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ. అక్కడ నేను పార్లమెంట్లో మాట్లాడి, వెన్ తెలంగాణ ఈజ్ హ్యావింగ్ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ యూనివర్సిటీ, వెన్ చెన్నై ఈజ్ హ్యావింగ్, వెన్ బెంగళూరు హ్యావింగ్, వై ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ హ్యావింగ్. కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత ఇది. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, పర్సనల్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తాయి. వాటిలోకి వెళ్ళి నేను ఆ మినిస్టర్ని కలిసి మా ప్రాబ్లం ఇది అని వాళ్ళని డిస్కస్ చేసేది సరే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో అది తెలియదు. మేబీ 80%, 90% సక్సెస్ అవుతాను. లేదా ఆయన స్మృతి ఇరానీ లాంటి మినిస్టర్ ఉంటే మన మాట ఇంటదో లేదు. యూఆర్ ఎ న్యూ కమర్, వాట్ ఈస్ దిస్ అన్న అంటారు. న్యూ కమర్ కాదు, ఎప్పుడు వచ్చావు కాదు, ఏం చేసావు అనేది ఇంపార్టెంట్. కాబట్టి నేను ఆ మినిస్టర్ని కూడా కన్విన్స్ చేయగలను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కొత్త పరిశ్రమలు అంటారు, ఫ్యాక్టరీలు అంటారు. ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో విజయ డైరీ కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ మూతపడ్డారు. అంతకుముందు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, సిచ్యువేషన్స్ మనకు తెలియదు. ఇప్పుడు మనం డైరీ అనేది మీకు తెలుసు. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు పాల ఉత్పత్తి డైరీ పెడదామని మాట్లాడినప్పుడు
అందరు నవ్వారు. ఇక్కడ చిత్తూరులో ఏంటయ్యా ఇది, ఇప్పుడు మనం మొత్తం కలిపి 10,000 లీటర్లు కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు అన్నారు. ఇది కుప్పము పలమనేరు ఏరియాలో ఇప్పుడు ఎంతో తెలుసా మన ప్రొడక్షన్? 10 లక్షల లీటర్లు సప్లై చేస్తాం. 10 లక్షల లీటర్లు సప్లై చేస్తాం. మరి నవ్విందే పండిపోయింది, నవ్వింది ఆప్షన్ పండిపోయింది. ఇప్పుడు హెరిటేజ్ స్వార్థం కోసమే విజయ డైరీ ఇచ్చారు. అలిగేషన్స్ బోల్డ్ అని ఉంటాయి, అవన్నీ మనం నమ్మేస్తామా? ఇప్పుడు అలిగేషన్స్ చేసేవాళ్ళు ఏముంది, మీరు కూడా లేదని చెప్పొచ్చు. లేకపోతే ప్రతివాడిని అలిగేషన్, మన డెమోక్రటిక్ కంట్రీ, యూ హ్యావ్ ఎవర్ రైట్ టు అలిగేట్. ఏది ఉన్నా లేకపోయినా మీకు రైట్ చేసే అధికారం ఉంది కాబట్టి అది నిజం కాదు. ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, స్టాటిస్టిక్స్లోకి వెళ్ళిపోతే ఏది ఇండస్ట్రీ ఎందుకు ఫెయిల్ అయింది, అట్లంటే దీనికి ఎందుకు పోయింది, మరి మన మిల్క్ దాన్ని తీసుకుపోయి అమూల్కి ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు మన డైరీని తీసుకెళ్ళి అమూల్కి ఇచ్చారు కదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఏమైనా తెలుసా మీకు ఫ్యాక్ట్స్? 3 దగ్గర 650 కోట్ల విలువ చేసే లీజ్ అగ్రిమెంట్ని 30 కోట్లకి ఇచ్చారు. క్వశ్చన్ చేశారా? నా దగ్గర ఉంది ఫ్యాక్ట్స్. అది లీజుకి మనం నార్మల్ కండిషన్లో ఇస్తే 650 కోట్లు వస్తాయి. 30 కోట్లుగా ఇచ్చేది. ఎన్నాళ్ళకి ఇస్తారు లీజు? 99 సంవత్సరాలుగా. రెడ్డి ఎవడో రాజు ఎవడో 90, మేమందరం ఉండం. బహుశా ఇప్పుడు 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉండరు 99 సంవత్సరాలు. ఎవడు ఊహించిన పనులు చేసి అది తప్పు. టీడీపీ గవర్నమెంట్ అపోలోకి లీజుకి ఇచ్చారు సార్. ఇప్పుడు అక్కడ చూస్తే పరిస్థితులు చాలా మరుగా ఉన్నాయి. అసలు పేదల కష్టం వైద్యం ఉండట్లేదు. అపోలోకి ఇవ్వడం వల్ల అలా జరుగుతుంది సార్. అపోలోకి ఇవ్వడం వలన వైద్య సదుపాయం, మంచి సదుపాయం అందే అవకాశం అనే మంచి ఉద్దేశంతో ఇచ్చారు. మన ప్రాబ్లం ఏంటంటే అదే నేను వస్తున్నా, మీరు తొందరపడుతున్నారు. ఇప్పుడు వైద్య సదుపాయం ఈ డిస్ట్రిక్ట్కి అందిద్దాం ఇచ్చారు. దానిలో మన సమస్య అంటే పేదలకు అందట్లేదు. దాన్ని మనం డిమాండ్ చేయాలి. ఆరోగ్యశ్రీ వర్తింపజేయండి, లేకపోతే పేదలకి డిస్కౌంటెడ్ రేట్లు వేయండి అని మనం అడగాలి. కానీ అసలు మీరు అది ఇయటమే తప్పు అంటాం అయితే తప్పు. ఎందుకంటే మనకు వైద్య సౌకర్యం అయితే వచ్చింది కదా, ఇది మనం డిమాండ్ చేద్దాం. మనం దాన్ని ఏ తప్పులు ఉంది కదా దాన్ని మనం డిమాండ్ చేద్దాం. పేదవాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇవ్వమని అడుగుదాం. దానివల్ల ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు చేస్తారని గవర్నమెంట్ అలా అయిపోతున్నారు. గవర్నమెంట్ చేస్తారని అసలు రెఫరల్ హాస్పిటల్ గా మారుతుంది. అది మనం ఇంకా మీరు కొంచెం దూరం ఆలోచిస్తే వాళ్ళకి మెడికల్ కాలేజ్ కూడా ఉందా? ఉంది కదా. ఒప్పోలోకి ఉందా? మెడికల్ కాలేజీ సైలెంట్ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమవుతుంది, ఎందుకు ఇస్తారో తెలుసా? హాస్పిటల్ ఉంటే ఇస్తారు. హాస్పిటల్ ఉంటే ఎందుకో తెలుసా? ఎక్కువ మంది పేషెంట్స్ రావాలి. డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే మెడికల్ కాలేజ్ నడవదు. వాళ్ళు మెడికల్ అకాడమీ వచ్చి వెరిఫై చేస్తుంది. అంటే ఎంతమంది చూశారు, న్యూరాలజీ ఎంతమంది చూశారు, సర్జరీస్ ఎంతమంది చూశారు, డే టు డే ఓపీ ఎంత ఉంది నీకని. ఈ డబ్బులు ఉన్న వాళ్ళకే తీసుకుంటే మెడికల్ కాలేజీ మూతపడుతుంది. అది జరగదు. న్యాచురల్గా వీళ్ళని చూస్తేనే, పబ్లిక్ చూస్తేనే మెడికల్ కాలేజ్ ఉంటుంది. అట్లాగే డాక్టర్ కూడా కొద్ది మందిని చూస్తే వాడికి ఎక్స్పీరియన్స్ ఏమొస్తుంది? ఎంత ఎక్కువ మందిని చూస్తే వాడికి ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాడిని ఎంతమందికి ఎన్ని జబ్బులు రకరకాల ఎక్స్పోజ్ చేస్తే బయటకు వచ్చాక వాడు గట్టి డాక్టర్ అవుతాడు. ఆ ఉద్దేశంతో ఉంటుంది. కానీ మెడికల్ కాలేజీలో ఇది కానీ నిజంగా వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసి మనకు చేయట్లేదంటే ఐ టేక్ ఇట్ అప్. చిత్తూరు అయితే మీరు అభివృద్ధి చేస్తామంటున్నాను. గతంలో సత్యప్రభ కూడా అభివృద్ధి చేస్తామని చిత్తూరుకు వచ్చింది. కానీ ఆ పార్టీలో నాయకులు దాన్ని అడ్డుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అంటే మిమ్మల్ని ఏ రకంగా చేస్తారు? అయితే మీరు పాస్ట్ రెఫరెన్స్ మళ్ళీ చేస్తున్నారు. నాకు రెఫరెన్స్ లేదు. నేను చేస్తా అన్న తర్వాత అడ్డుకుంటే నేను ఏం సాల్వ్ చేస్తాను నేను చూస్తాను కదా. నా గెలుపు ఓటములో నాకు తెలియదు. మీరు చెప్పే మాటలు నేను వినను, పత్రికలు చెప్తే వినను, ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తే వినను. నా పని నేను చేస్తున్నాను. కర్మ సిద్ధాంతం, నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను. సైంటిఫిక్ ఎలక్షన్ చేస్తున్నాను, ప్రొఫెషనల్ ఎలక్షన్ చేస్తున్నాను. ఆల్ దట్ రిక్వైర్డ్ ఫర్ ఎలక్షన్ ఇంజనీరింగ్ అప్లై చేస్తున్నాను మోడర్న్గా. కర్మ సిద్ధాంతం అంటే మన పని మనం చేస్తే దేవుడు డిసైడ్ చేస్తాడు. నేను అది ఒక్కటే ఆధారపడి చేస్తున్నాను. 13వ తారీఖున ఏమవుతుందో చూస్తాం. జూన్ 4వ తారీఖున నేను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తుందా లేదని చూస్తాను. కానీ ఇక ఇవన్నీ నమ్మి ఈ చేసే ఉద్దేశం అయితే నాకు లేదు. గిట్టుబాటు ధర అన్నారు కదా, ఏంటి గిట్టుబాటు ధర అంటే ఏంటి? ఏ బేసిస్ మీద రైతులు పండించినటువంటి పంట, తను పడినటువంటి శ్రమ, దానికి సంబంధించి
తన శ్రమతో పాటు దాన్ని గిట్టుబాటు ధరగా వేసుకోవాలి. గిట్టుబాటు ధర నిర్ణయించేటప్పుడు రైతుల ఆశలు, రైతుల ఎస్టిమేట్స్ ఈ సంబంధం లేకుండా గిట్టుబాటు ధర అనే దానికంటే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటారు, ఎంఎస్పి, దాన్ని నిర్ణయిస్తారు గవర్నమెంట్. అది నిర్ణయించినప్పుడు అది సరిపోతుందా చాలదా అనేది రైతులు నిర్ణయించుకోవాలి. ఒకటి మాట్లాడుతుంటే మధ్యలో చెప్తే ఎట్లా, మాట్లాడియండి. ఇది ఇలా ఫ్లక్చువేటింగ్. మీకు తెలుసు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పసుపు నిజామాబాద్లో ఒక 10 ఏళ్ళు దాకా 9 ఏళ్ళు లాస్ వచ్చింది ఒక అతనికి, కంటిన్యూగా వేసుకుంటూ వచ్చాడు. 10వ సంవత్సరంలో 9 ఏళ్ళు లాస్ పోయి ఆయనకు 2-3 కోట్లు లాభం వచ్చేసింది. అంటే మన అగ్రికి ప్రోడక్ట్స్ అన్ని ఫ్లక్చువేటింగ్, క్షణగా ఉంటుంది. ఒక సంవత్సరం క్వింటాల్ 9,000 ఉంటే ఒక సంవత్సరం 16,000 ఉంటుంది. అంటే 16,000 వేసినప్పుడు వచ్చినప్పుడు అదృష్టం. అలాగే ఇది కూడా అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ. దీనికి మినిమం సపోర్ట్ తీసుకొని వీళ్ళు దానికి పలుపుని ఎంతవరకు గిట్టుబాటు ధర తెచ్చుకోండి. డిమాండ్ ఉన్న సంవత్సరాలు ఉన్నాయి కదా మనకు కూడా. ఎప్పుడు ఈ పరిస్థితి లేదు. ఒక్కో సంవత్సరం డిమాండ్ ఉన్నప్పుడు దే మేడ్ మనీ ఉన్నాయి మనకి హిస్టరీలో. చాలా తక్కువ. అసలు అట్లా అనుకుంటే హార్టికల్చరే ఇన్కమ్ ఓరియంటెడ్ కాదు, హార్టికల్చర్ ఈజ్ సొసైటీ ఓరియంటెడ్. మీరు ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే గో ఫర్ కమర్షియల్ క్రాప్స్. శనగ ఉంది, మిర్చి ఉంది, టొబాకో ఉంది. లేకపోతే ఎవరు ట్రై చేసింది ఎక్కడ పండేది ఉంది? అన్ని చోట్ల పండుతాయి అవన్నీ మెట్ట అవన్నీ. గవర్నమెంట్ సైంటిస్టులే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదే విధంగా వాటర్ ప్రాబ్లం సంబంధించి అంటే మనం వేసే పంటలన్నీ పంటలకు మాత్రమే అన్వయించి రాజు గారు మనం వేసే పంటలన్నీ ఆయన సైంటిస్ట్ ని కనుక్కొని వేస్తున్నాం. ఎక్కడ మనం వేసే ఇప్పుడు పలమనేరులో కానీ అగ్రికల్చర్ సంబంధించి అంటే సాంప్రదాయమైనటువంటి పంటలే. సరే, మనం డైవర్ట్ అవుతున్నాం. ఈ మ్యాంగో పల్ప్ గురించి ఏంటంటే వీళ్ళకి కోల్డ్ స్టోరేజ్ లేదు. పల్ప్కి కోల్డ్ స్టోరేజ్, మామిడికాయలు పెట్టకూడదు. మామిడికాయలు పెడితే 1 వీక్లో పాడైతుంది. పల్ప్కి కోల్డ్ స్టోరేజ్ పెడితే ఎప్పుడు డిమాండ్ పెరుగుతుందో దాన్ని అమ్ముకోవడానికి మనం రెడీగా ఉండాలి. సస్టైనబిలిటీ అంటారు. ఒక రైతు పల్ప్ స్టోరేజ్లో, కోల్డ్ స్టోరేజ్లో ఎంతకాలం ఉంచగలడు? డిమాండ్ వచ్చిన దాన్ని ఉంచగలడా, లేకపోతే అప్పులు చేసి పెట్టాను కాబట్టి ముందు అమ్ముకుంటామా లాస్ అయినా అనేది అతని మీద నిర్ణయం ఉంటుంది. కాబట్టి అతను కానీ నిజంగా సస్టైనబుల్ నుండి పెట్టుంటే మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. కానీ నేను ఏదైతే చెప్పానో విద్యకు సంబంధించి ఇది హామీ, పరిశ్రమకు సంబంధించి ఇది హామీ, తర్వాత మీరన్న పవర్ లూమ్ అన్నారు కదా, దానిలో పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది మీరు ఎవరైనా చెప్పారా ఇంతకుముందు? మేము కాబట్టి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నేను పెట్టున్నాను కాబట్టి మా ప్రాజెక్టులో పెద్ద నాన్ పొల్యూటింగ్ పెట్టున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది ఎట్లాంటి సీవరేజ్ ప్లాంట్ పెడితే ఇది సొల్యూషన్ వస్తుంది, గ్రౌండ్ వాటర్ పొల్యూటింగ్ నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చెప్పగలిగా. సో ఐ నో అబౌట్ దాట్. అవి అవైలబిలిటీ తెలుసు, దాని కాస్ట్ ఎంత తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా మీకు. మా మ్యాంగో కూడా సబ్సిడీ ఇచ్చింది, గుర్తుందా మీకు? మ్యాంగో రైతులు కూడా 6 రూపాయలు ఎంతో ఇచ్చింది. మరి అవన్నీ పోయినాయి కదా వైసీపీలో. సబ్సిడీ ఇచ్చింది కదా, రైతు సబ్సిడీ సబ్సిడీ ఇచ్చింది. సో అట్లాంటివన్నీ జరుగుతాయి. ఇంకా మనం ట్రై చేయాలంటే నా పరిధిలో మ్యాంగో బోర్డు, నా పరిధిలో చేసేది ఏంటంటే మ్యాంగో బోర్డు తేగలరా. మద్యపానం అనేది మన రాష్ట్రాల్లో, మన దేశంలో ట్యాబు, అంటే ఒక చెడు అలవాటు. అయితే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మనకి అమెరికా వాళ్ళు అలవాటు చేశారు. ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో మద్యపానం అనేది జీవన విధానం. జీవన విధానం అంటే తెలుసు కదా, మనం ఇడ్లీ ఎట్టు తింటామో, అన్నం అట్టు తింటామో, మంచినీళ్ళు ఎలా తాగుతామో అలాగా అన్నం కూర్చోగానే వాట్ డ్రింక్ యూ లైక్ అని అంటారు. అంటే పెట్టుకుంటారు. స్లోలీ మనం కూడా జీవన విధానంగా అలవాటు పడుతున్నాం. అది తప్పు కాదు అనే విషయానికి వచ్చేసాం ఇప్పుడు. కాకపోతే ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. ఆ విధానం నుంచి, తప్పు అనే విధానం నుంచి రైట్ అనే విధానాన్ని మధ్యలో ఉన్నాం కాబట్టి మనం ఇట్లా కొట్టుమిట్టాడుతున్నాం. మేబీ ఇంకొక 10 yearsకి మనం కూడా ఇట్లా అన్నం ముందు పెట్టుకొని వైనో తీసుకొని తాగే రోజు వస్తుంది. కాబట్టి ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఈ జీవన విధానాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాం. ఒకటి. 2, మన స్టేట్ గవర్నమెంట్ పనిచేస్తున్న రెవెన్యూలో ఎక్సైజ్ డ్యూటీ సింహభాగం ఏ ప్రభుత్వం అయినా బ్యాన్ చేసి దీన్ని తీసుకొని డబ్బులు లేకుండా పని చేయగలదా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. పని చేయగలదా? ఏది అది ఇంపార్టెంట్ కదా.
ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళకి కలిగిన బెనిఫిట్ అంతా ఇంత కాదు. ఇంపార్టెంట్ అండి, మనుషులు పెద్దవాళ్ళు అయిపోతారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు, డే టు డే 2 మీల్ కావాలి కదా. అట్లని ఆ మద్యపాన నిషేధం అనేది ప్రాక్టికల్ గా కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆదాయం ఉంది, తర్వాత మన జీవన విధానం అది. నువ్వెవరు మమ్మల్ని ఆపడానికి అంటావు రేపు? గవర్నమెంట్ కానీ మద్యపాన నిషేధం అంటే నో. ఏది